ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మరి ఆల్ టైమ్ రికార్డ్ వరకు దూసుకొని వెళ్ళిపోయినటువంటి ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. మరి వెండి అయితే 4,25,000 వరకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 5 lakhs టచ్ చేస్తుంది అన్నారు. ఇప్పుడు చూస్తే 2 lakhsలో ఉంది. ఇంకా గోల్డ్ అంటారా, చెప్పనవసరం లేదు. మరి పడదు అన్న ధరలు ఇప్పుడు పడిపోవడం చూస్తున్నాం. మరి ఇంతే ఉంటుందా? మళ్ళీ ఒకేసారి ఏమన్నా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే? బేసికలీ ఎందుకు పోవాలి? క్వశ్చన్ ఏంటంటే అవి ఎందుకు పోవాలి లేదా ఎందుకు పడాలి అంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు గోల్డ్ ఐ థింక్ లైవ్ మార్కెట్లో 1.5 lakh నడుస్తుంది ఇప్పటికి కూడా. Yes. అంటే అది ఆల్రెడీ 70% పెరిగింది లాస్ట్ 1 year బ్యాక్తో పోల్చుకుంటే. అంటే సిల్వర్ ఉందనుకోండి, అది 250 దాకా పెరిగి మళ్ళీ కరెక్షన్ గ్రో అవుతుంది. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 170% ప్రాఫిట్లో ఉంది కదా. అంత డ్రాప్ అయిన తర్వాత కూడా స్టిల్ ప్రాఫిట్లో ఉంది 1 yearతో బ్యాక్తో పోల్చుకుంటే. కాబట్టి అది మంచి జస్టిఫికేషన్ అది. రెండోది, ఏదన్నా ఒక ఎసెట్ విత్ ఇన్ ద 1 weekలో 30-40% డ్రాప్ అయింది అనుకోండి, అంత ఈజీగా రికవర్ అవ్వవు. మేబీ ఇట్ మే టేక్ 6 months నుంచి 1 year దాకా అక్కడే స్టేబుల్ అవుతూ ఉంటాయి ఎక్కువ సార్లు. అందుకని అర్జెంటుగా సిల్వర్ గోల్డ్ మళ్ళీ పాత హైక్స్ వెళ్తాయి అంటే ఇంపాసిబుల్ అవి. నాకు తెలిసి ఇంకొక 5-6 months వరకు కూడా అక్కడే స్టేబుల్ అవుతూ ఉంటే తర్వాత ఇటు ఒక డైరెక్షన్ తీసుకుంటాను. Yes. అంటే మనం ఫిబ్రవరి నుంచి చూసుకుంటే మాత్రం కొంచెం తగ్గుదల అయితే కనిపిస్తుంది కదా. జనవరిలో అయితే ఫుల్ హైలో ఉంది అయ్యా, rate. నేను అనుకోవటం ఏంటంటే గోల్డ్ అరౌండ్ లేటెస్ట్ లో 1.3 lakh దగ్గర ఏదో ఉంది కదా. 1.2 నుంచి 1.3 lakh మధ్య స్టేబుల్ అవుతుంది. Hmm. అండ్ సిల్వర్ అయితే మాత్రం 2 lakh బిలో వస్తుంది. 1.7 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 1.7 lakhs దగ్గర 1.7 lakh నుంచి 2 lakh మధ్య స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ 6 నెలల వరకు దీనికి హరి ఏమి ఉండదు, ఇంకా పరిగెత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు, అక్కడే ఉంటుంది. తర్వాత డిసైడ్ అవుతుంది మార్కెట్ ఇటు పోవాలని. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఎసెట్ 1 weekలోనే ఒక 30-40% డ్రాప్ అయింది అనుకో, నెక్స్ట్ ఏం జరిగిద్ది అని చెప్పి హిస్టారికల్ చార్ట్లు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అవి పెరగంత ఈజీగా. ఐఆర్సిటీసీ కావచ్చు, డీమార్ట్ కావచ్చు, మంచి మంచి ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ కూడా 1 weekలో 30 పడితే ఇంక రికవర్ అవ్వంత ఈజీగా. ఇట్ టేక్స్ సమ్ టైం, బాగా టైం పడుతుంది అనమాట. నాకు తెలిసి ఇవి కూడా అంత పడతాయి అనమాట. బట్ దాని అంత డిమాండ్ లేదని కాదు. అండ్ పేపర్ అసెట్స్ టూ మచ్ సప్లై క్రియేట్ అయింది. Yes. ఈవెన్ బిట్కాయిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బిట్కాయిన్ హ్యూజ్ డిమాండ్ ఉంది. బట్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ బిట్కాయిన్ని వాళ్ళు బిట్కాయిన్ ఫీచర్స్, బిట్కాయిన్ ఆప్షన్స్, బిట్కాయిన్ ఈటీఎఫ్స్, బిట్కాయిన్ స్వాప్స్, బిట్కాయిన్ లెండింగ్, ఇలా రకరకాల ప్రోడక్ట్లు తయారు చేసేసి సప్లై అన్లిమిటెడ్ చేసి పడేశారు. దాంతో బిట్కాయిన్ కూడా డిమాండ్ క్రియేట్ అవ్వట్లేదు, దారుణంగా రాపోయింది. ఐ థింక్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ బిట్కాయిన్ 10% per annum. మైండ్ బ్లోయింగ్. బిట్కాయిన్ అంటే హైలీ వాలటైలిటీ అసెట్ క్లాసు. అది లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ ఇయర్లీ 10%. ఈ సంవత్సరం చూసుకుంటే అది -10లో 15లో ఉంది. డిజిటల్ గోల్డ్ అన్నది ఇంతవరకు పెరగట్లేదు అది. దానంతా బిట్కాయిన్ డిమాండ్ లేదని కాదు, టూ మనీ సప్లైస్ క్రియేట్ అయింది. ఈవెన్ సిల్వర్ గోల్డ్ కూడా అదే జరుగుతుంది యాక్చువల్గా. Yes. ఫిజికల్గా డిమాండ్ ఉంది స్టిల్. అండ్ గుర్తుపెట్టుకుని లాస్ట్ 1 yearలో ఇండియాలో లాస్ట్ 9 monthsలో 5,000 టన్నులు సిల్వర్ ఇంపోర్ట్ చేసుకున్నారు. 5,000 టన్నులు. అండ్ గోల్డ్ తగ్గించినా సరే అండ్ 550 టన్నులు ఇంపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ 9 monthsలో ఇండియా వాళ్ళు. అంటే వాటికి డిమాండ్ అని తగ్గలేదు టూ మచ్గా. బట్ పేపర్ అసెట్స్కి డిమాండ్ తగ్గుతుంది అంతే. నాకు తెలిసి ఆ స్పెక్యులేషన్ ఆగినట్టుంది, ఇప్పుడు స్టేబుల్లో ఉంది మార్కెట్. నేను అనుకోవటం 1,20,000 నుంచి 1,30,000 దగ్గర గోల్డ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ సిల్వర్కి అయితే అరౌండ్ 2 lakh దగ్గర 1,70,000 నుంచి 2 lakh మధ్య సపోర్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ 6 నెలల వరకు అక్కడే కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత డిసైడ్ చేస్తుంది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళేది అనేది. Yes. బట్ ఇంతకుముందు స్పీడ్ ఇప్పుడు ఉండదండి, అదైతే రావు, ఆ అమౌంట్ అయితే రాదు. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సార్. కియోసాకి ఒక ట్వీట్ చేశారు, ధరలు తగ్గినప్పుడు కొనుక్కోండి, రేపు పెరిగినప్పుడు లాభాలు వస్తాయని చెప్పేసి. మరి ఈ టైంలో కొనుక్కోవడం ఎంతో కరెక్ట్ అంటారు? యా, మీరు ఏదన్నా కానీ ఎస్ఐపి ఫార్మేట్లో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని తప్పేముంది దాంట్లో. నేను మంత్లో 5,000 పెట్టేవాడికి అది 30% పెడితే నాకు ఎందుకు 20% పైకి లేచినా వద్దు, నాకేం ఎఫెక్ట్ అవుతాను నేను. వాళ్ళు ఒకేసారి లంప్స్లో పెట్టుకొని సఫర్ అవుతున్నాం. కానీ ఎస్ఐపిలో పెట్టుకుంటే మీరు 5 years ప్లాన్ మీద పెట్టుకోవచ్చు. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇంతకన్నా బెటర్ అసెట్స్ తక్కువ రేట్కి దొరుకుతుంది నాకు అవతల. నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మిడ్ క్యాప్ అన్ని 2 years లోలో ఉన్నాయి, నేను వాటిని కొనుక్కుంటాను. ఇదే ఎందుకు అని అంటుంది అది. Yes. లేదా నేను మల్టీ అసెట్ అలొకేషన్ దానిలో ప్రొన్ అవుతాను. మీరు ఏదైనా సింగిల్ అసెట్లో ఉంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ఆల్రెడీ 70%లో ఉంది పెరిగి. డిస్కౌంట్ అయితే లేదు గోల్డ్ మీరు అందరూ అనుకున్నట్టు. దాన్ని ఎందుకు పట్టుకొని ఓలాడటం అంటున్నా. Yes. దాన్ని ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? అవతల ఈక్విటీ 2 ఏళ్ల నుంచి స్టేబుల్గా ఉన్న అసెట్స్ ఉన్నాయి కదా, వాటి జోలు వెళ్ళండి. ఇక్కడ మీకు గుడ్ మనీ నెక్స్ట్ 1 or 2 years. పబ్లిక్ ఏదో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మార్చ్లో మ్యారేజ్ స్టార్ట్ అవుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా బంగారానికి సంబంధం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఇది తగ్గుతుంది కదా, ఈ టైంలో కొని పెట్టుకోవాలా, ఇంకొంచెం వెయిట్ చేయొచ్చా అని ఒక నేను ఆలోచన. అంటుంది మార్కెట్ నెక్స్ట్ మంత్ కోసం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఎంచక్క కొనొచ్చు. ఇంట్లో ఈవెంట్ ఉంది అనుకోండి, తప్పదు కాబట్టి కొని పెట్టుకోండి.
అదేదో పెరిగిద్ది పెరగదని బదులు అక్కడే ఉంటుందంటే బెటర్ ఏమో నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం ఎస్ఐపి రూపంలో పెట్టుకోండి. పెయినే ఉండదు, గెయినే ఉండదు పెద్దగా. ఇయర్లీ నీకు 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, పాతదిలాగా టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అది లేదు ఇప్పుడు, ఇంకా అది ఆ హైప్ పోయింది ఇప్పుడు. ఇయర్లీ యావరేజ్ మీద 10-12% ఇప్పటికైనా తీసుకోవచ్చు. మీరు 2000 నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఈ 26 ఇయర్స్లో యావరేజ్ రిటర్న్స్ అయితే ఎప్పుడు కూడా బ్యాంక్ డిపాజిట్స్ కంటే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి మీరు ఎవరైనా బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటే ఆ డబ్బుల్ని గోల్డ్ పెట్టుకోండి. మీకు యావరేజ్ రిటర్న్స్ బ్యాంక్ డిపాజిట్స్ కానీ ఖచ్చితంగా బాగా వస్తాయి, అందులో డౌట్ లేదు. అట్లా చూడడం తప్ప ఇంత ముందులాగా స్పీడ్తో వస్తాయి మాత్రమే మీరు డిసైడ్ చేయమాకండి. లివరేజ్ వాడమాకండి. ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కమింగ్ టు మరి వెండి గురించి మాట్లాడుకుంటే మరి 4 లక్షల వరకు వెళ్ళిపోయింది. అప్పుడు చూసుకుంటే గతంలో మనం వెండి బారులు తీసారు కొనడానికి. మరి కొన్న వాళ్ళందరి సంగతి ఏంటి అని లాస్ అయ్యారంటారా ఏమన్నా? ఎందుకు లాస్? అమ్ముకోకుండా అంతే ఉంచుకోండి. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మళ్ళీ రేట్ వస్తుంది, అమ్మేసేయండి. మళ్ళీ వెళ్తుంది 5 లక్షల వరకు. ఇప్పుడు కాదు, నేను 5 ఏళ్ళకి 10 ఏళ్ళకు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి వస్తుంది కదా. ఎందుకంటే ఇండస్ట్రీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. మీరు అనుకుంటే ఏం తగ్గటాలి అక్కడ. ఇండస్ట్రీ డిమాండ్ అయితే పెరుగుతుంది. ఎక్సెస్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ స్ట్రక్చరల్గా అది అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుకుంటూ మేబీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అక్కడ చేరుద్ది. బట్ మీరు అనుకున్నట్టు 6 నెలలకో 1 ఇయర్కో ఖచ్చితంగా ఆల్ టైమ్ చేరదు. ఒక్కసారి చార్ట్స్ 30% బ్రేక్ అయితే 1 వీక్లో ఏం జరిగింది అంటానికి హిస్టారికల్గా 10 చార్ట్లు రీడ్ చేయండి, అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి పాత స్పీడ్ ఉండదు, బట్ అదే టైంలో ఫిజికల్గా అయితే డిమాండ్ ఏం తగ్గదు. వ్యాపార అసెట్స్లో ఉన్న ఆ ఎక్సెస్ స్పెక్యులేషన్ తగ్గిపోయింది అనమాట అంతే. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు 20% మార్జిన్స్ నుంచి 68% మార్జిన్ పెంచుకుంటూ వచ్చారు. చివరికి ఏంటంటే ఎవరి దగ్గర డబ్బు లేదనమాట దానికి పే చేద్దాం అనుకున్నా కూడా. అందుకని లాభం ఉన్నోళ్ళు నష్టం ఉన్నోళ్ళు ఇద్దరు కూడా క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్లోజ్ చేయడం వల్ల వచ్చిన ప్రెజర్తోటి మార్కెట్ ఇప్పుడు దాకా పడింది. ఇప్పుడు స్టేబుల్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏం చేస్తుంటే అది +-10% చొప్పున పైకి కిందకి స్టేబుల్ తిరుగుతా 5-6 నెలలు టైం పాస్ చేయొచ్చు. దాన్ని టైం కరెక్షన్ అంటారు. అది దాడితే మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడానికి ట్రంప్ కారణం అని చెప్తూ ఉంటారు కదా సార్. ఒక రీజన్ అయితే ఒక రీజన్ అయి ఉండొచ్చు. ట్రంప్ వచ్చినప్పుడు క్రిప్టోస్ అడాప్ట్ చేస్తాము అని క్రిప్టోస్ మీద బీభత్సంగా హైప్ క్రియేట్ చేశాడు. టూ మచ్ పెరిగింది. ఆల్మోస్ట్ $1.2 lakh దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు అందులో సగం తగ్గిపోయింది. ఆయన ఎవరు కొంటలేదు కదా వరల్డ్ వైడ్గా. దాని మీద ఏంటంటే ప్రతి ఎసెట్కి ఒక స్పెక్యులేషన్ టైం వస్తుంది, ఒక స్టెబిలిటీ టైం వస్తుంది. అట్లా ప్రతి ఎసెట్కి డైనమిక్గా మారిపోతూ ఉంటాయి కండిషన్స్ అంతే. ట్రంప్ అనేది ఒక రీజన్ అంటే మేబీ వన్ ఆఫ్ ది రీజన్, నాట్ మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. ట్రంప్ రాక ముందు నుంచి గోల్డ్ పెరగడం బిరిగింది. మీరు 2020 నుంచి చార్ట్ చూసుకోండి, ఇయర్లీ 15% పెరుగుతూనే ఉంది. కాబట్టి గోల్డ్ పెరిగే టైంకి ఆయన అక్కడ ఉన్నాడు, అట్లా అనుకోవచ్చు మనం. కాబట్టి ట్రంప్ ఈవెన్ స్టేబుల్ అయినా సరే, ఈ మధ్య రూమర్స్ వస్తున్నాయి చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు డాలర్లో బిజినెస్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు అని అన్నారు. దానివల్ల గోల్డ్ ఇంకా డ్రాప్ అవుతుంది, సిల్వర్ ఇంకా డ్రాప్ అవుతుంది అంటున్నారు. కానీ అండ్ అది ఈవెన్ చైనా రష్యా వాళ్ళు డాలర్ని అడాప్ట్ చేసినా సరే గోల్డ్ ఏం తగ్గదండి. సెంట్రల్ బ్యాంక్స్ డీల్ చేస్తాయి గోల్డ్ని, వాళ్ళేమో దానేమో అమ్మరు. మళ్ళీ గోల్డ్కి పాత డిమాండ్ ఏమో రాదు. నేను అనుకోవటం ఏంటంటే అసలు డాలరే ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు డ్రాప్ డౌన్ టు ది 80-75 దాకా వస్తుంది. ఎందుకంటే నీకు అది ఆల్మోస్ట్ 5 years లోకి వచ్చింది డాలర్. నెక్స్ట్ అది ట్రెండ్ లైన్స్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పటికే 4 times టచ్ అయింది ట్రెండ్ లైన్, అప్ అండ్ ట్రెండ్ లైన్. అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఈవెన్ డాలర్ కూడా 80కి వస్తుంది. పబ్లిక్ నమ్మచ్చు నమ్మలేకపోవచ్చు, కానీ ఐ స్ట్రాంగ్ ఫీలింగ్ నెక్స్ట్ 5 yearsలో డాలర్ మనీ 80 రూపీస్ దగ్గర చూస్తాం. డాలరే తగ్గుతుంది. మరి అప్పుడు గోల్డ్ సిల్వర్ కరెక్షన్ గురయ్యి ఆ డబ్బుని తిట్టుకోవాలి, డాలర్లోకి అయితే ఖచ్చితంగా పోవట్లేదు కదా లెక్క. అందుకని డాలర్లో పోద్దని అనుకోవట్లేదు, కానీ మేబీ గోల్డ్ సిల్వర్ స్టేబుల్ అవుతాయి ఆ రేట్ దగ్గర. అంటే తర్వాత 2 words మళ్ళీ పాజిటివ్ బయాస్ మీద పోవచ్చు. బట్ ఇంతకుముందు స్పీడు, ఇంతకుముందు అంత స్పెక్యులేషన్ ఉండదు. అది ఒకసారి వచ్చే ఈవెంట్, వచ్చింది పోయింది అంతే. ఇప్పుడు స్టేబుల్లో అవుతాయి మనీ కూడా. ఐ థింక్ ఇండియన్ ఈక్విటీ ఇప్పుడు మంచి స్టేబుల్గా ఉందండి. అండ్ ఈ టైంలో ఇండియన్ ఈక్విటీ మీద బెట్ కాసుకోవడం బెటర్ గోల్డ్ సిల్వర్తో పోల్చుకుంటే. తక్కువ టైంలో కొంచెం ఎక్కువ మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సిల్వర్ గోల్డ్ తీసుకుందామన్నా తీసుకోండి, ఎస్ఐపి ఫార్మేట్లో తీసుకోండి, 4-5 years టార్గెట్ తీసుకోండి, షార్ట్ టర్మ్ కోసం తీసుకోమండి. సో ఫైనల్ సార్, ఏదేమైనా ఈ టైంలో అవసరం ఉంది కొనాలి అనుకున్న వాళ్ళు అయితే కొనొచ్చు అంటున్నారు. డెఫినెట్గా, ఎందుకంటే 1,80,000తో పోల్చుకుంటే 1,50,000 బెటరే కదా. సో ఒకసారి మరి ఫర్దర్గా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటి గురించి. ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ వీకెండ్స్లో ఉంటుందండి. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎవరైనా ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకుంటే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి,
ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, మరి ఒక్కసారి కనుక సార్ క్లాస్ మీరు అటెండ్ అవుతే సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.